నేటి సైన్స్ ల్యాబొరేటరీలే రేపటి యువ శాస్త్రవేత్తలను తయారు చేసే ప్రయోగశాలలు అవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ ఉద్ఘాటించారు. స్థానిక రమణేపేటలోని ఏపీఎస్పీ క్వార్టర్స్ జెడ్పీ హైస్కూల్ ప్లస్ కోసం కళాశాల ఆవరణలో సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కాకినాడ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారిచే నిర్మించబడిన మ్యాథమెటిక్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ ల్యాబ్లను డీఈఓ మరియు కోరమండల్ కాకినాడ ప్లాంట్ యూనిట్ హెడ్ అయిన సిహెచ్ శ్రీనివాసరావు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోరమండల్ యూనిట్ హెడ్ సిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించే అధునాతనంగా నిర్మించబడిన ఈ సైన్స్ ల్యాబొరేటరీని అత్యంత ఆసక్తితో శ్రద్ధతో వినియోగించుకుని దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కోరమండల్ వారు తమ పాఠశాలకు మరియు కళాశాలకు ఎన్నో విధాలుగా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సేవలు అందించారని, అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారని, భవిష్యత్తులో కూడా మరెన్నో మంచి అభివృద్ధి పనులను చేపడతారని పాఠశాల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుని కె గాయత్రి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ల్యాబ్లను సాధించడంలో తెలుగు ఉపాధ్యాయులైన జగదీష్ మరియు ఇంత చక్కగా తీర్చిదిద్దడంలో కళాశాల జువాలజీ లెక్చరర్ అయిన కందుకులి పాల్ రాజ్ కృషి ఉందని కొనియాడారు. అనంతరం కోరమండల్ కాకినాడ ప్లాంట్ యూనిట్ హెడ్ అయిన సిహెచ్ శ్రీనివాసరావును, జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్లను కృతజ్ఞతాపూర్వకంగా శాలువాతోనూ జ్ఞాపికతోనూ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ సిఎస్ఆర్ మేనేజర్ వంశీకృష్ణ, బ్రాండింగ్ ఇన్ఛార్జ్ యశోదకృష్ణ, ఆలీ మనో, స్కూల్ ఇన్ఛార్జ్ సత్యవోలు శ్రీనివాస్, ఫస్ట్ అసిస్టెంట్ కిరణ్మయ్, కళాశాల ఇన్ఛార్జ్ కందుకూరి పాల్రాజు, పి జగదీష్, కృష్ణవేణి, విజయలక్ష్మి, శంకర్ ప్రసాద్, అన్నపూర్ణ, రమాదేవి, పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు పుష్పలత, నాగేశ్వరరావు, సుబ్బలక్ష్మి, వాసంతి తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తదనంతరం ఓటర్స్ డే సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి పాఠశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అంటే పబ్లిక్కి వెళ్ళేటప్పుడు పబ్లిక్లో మ్యాక్సిమం 30 మార్క్స్కి ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్స్కి వీళ్ళు ప్రాక్టికల్స్ చేసుకోవడానికి అనువుగా ఉండేలాగా ఈ ల్యాబ్ని మాకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కోరమండల్ వాళ్ళు మా పిల్లలకి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని గురించి మేము టీమ్ మేనేజర్ శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ ల్యాబ్ని ఇంత చక్కగా తీర్చిదిద్దిన యశోదాకృష్ణ గారికి, వంశీ గారికి, అలీ గారికి, వీళ్ళందరూ పాస్ట్ 15 days నుంచి మా కోసం ఈ ల్యాబ్ని ఇంత అందంగా తీర్చిదిద్దడానికి బాగా శ్రమపడ్డారు. అదేవిధంగా మా ఫ్యాకల్టీ జగదీష్ గారు, తెలుగు మాస్టర్ జగదీష్ గారు, అలాగే బాటనీ, జువాలజీ పీజీటీ పాల్రాజ్ గారు ఈ వర్క్లో వాళ్ళ వంతు హెల్ప్ చేయడం అనేది జరిగింది. సో ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అలాగే మా డిఈఓ గారు ఈరోజు చాలా టిడియస్ వర్క్ లోడ్ ఉంది ఆయనకి, అయినా సరే నా రిక్వెస్ట్ని మన్నించి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. అలాగే రాత్రి నుంచి ఈ వర్క్ అంతా చేసిన ఫెర్టిలైజర్స్ వర్కర్స్ అందరికీ కూడాను చాలా థ్యాంక్స్ సార్. స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీనివాసరావు గారు, మా పిల్లలకి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అలాగే మా కమిటీ చైర్మన్ గారు కూడా ఆవిడ టైంని మాకు స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. తరపున జిల్లా తరపున మరి గవర్నమెంట్ ఫర్టిలైజర్స్ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి పాఠశాల ఎటువంటి మంచి ఎక్విప్మెంట్ ఇచ్చి విద్యార్థులకి మంచి ఆలోచనాత్మకంగా మరి వారు చదువుకునే దానికి అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ స్కూలు పిఎంసీ స్కూల్లో కూడా సెలెక్ట్ అయింది. దీనికి కూడా మనకి ల్యాబ్స్ కొన్ని శాంక్షన్ అయ్యి అవి కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో వస్తే ఇంకెక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలతో మరి యొక్క పాఠశాలకు ఇంకా సహకారం అందించాలని చెప్పేసి, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఇంకేదన్నా అవకాశం ఉంటే గవర్నమెంట్ ఫర్టిలైజర్స్ వారు ఇంకొన్ని స్కూల్స్ కూడా దత్తత తీసుకుని ఇట్లా ప్రోగ్రామ్స్ చేస్తే బాగుందని చెప్పేసి వారిని విద్యాశాఖ నుంచి కోరుతూ, అదేవిధంగా మరి యొక్క పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా ఈ యొక్క ల్యాబ్ ఫెసిలిటీని చక్కగా ఉపయోగించుకొని మంచి రిజల్ట్స్తో పిల్లలకి విజ్ఞానం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నటువంటి ప్రెస్ మీడియాకి అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ దెన్ డిఈఓ అండ్ దెన్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, మై ఓన్ స్టాఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఆఫర్. And this is one of the CSR event under that we did this laboratory that should be useful to students as well as teachers for their better education, better understanding. So basically there was no facility initially, they said. So now the facility is created with all required equipment. So all the students of +1, +2 at least they should get benefit. The facility comes with mathematics area, physical, chemical and biology, botany, zoology including that. So 5 areas students can take the input from laboratory and then practicals physically they can do, enrich their knowledge. That should help.
Thank you very much for accepting this offer as Coromandel is continue to give this CSR. We will all the very best to students, faculty as well as school administrators. Thank you. Thanks a lot to